అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. నేను గద్వాల్ డిస్ట్రిక్ట్కి సేల్స్ ఆఫీసర్ను ప్రతిభా బయోటెక్ కంపెనీలో. ప్రజెంట్ వచ్చేసి మనము ఐజియా మండలం పర్తిపుర గ్రామం గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. మన రైతు పేరు వచ్చేసి నరేష్ గారు. ఈయన దాదాపు బత్తాయి తోట ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? 20 ఎకరాలు. 20 ఎకరాలు. 20 ఎకరాలు మొత్తం బత్తాయినా? మొత్తం బత్తాయి. ఎన్ని సంవత్సరాల చెట్లు సార్ మనవి? ఇది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలుగా మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు? 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ వాడుతున్నారు. మీరు ప్రజెంట్ వచ్చేసి ఈ ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీకు ఉపయోగాలు ఎంత పర్సెంట్ ఉంది? మామూలుగా వేరే రసాయనిక ఎరువులకు వాడడానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందండి? ఈ అవని, పుడమి, కొకోలి, జూకా, తర్వాత 1, 2, 3 కానీ పెప్పు కానీ, ఓకే, ప్రతి ఒక్క ఐటము డ్రిప్ ద్వారా మేము కొన్ని డ్రిప్ ద్వారా వదులుతాము, కొన్ని సాయిల్లో అవని, పుడమి, కొకోలి చేసి పెడతాం సార్. ఓకే, ఇప్పుడు సాయిల్కి ఏమేమి వేస్తున్నారు చెప్పండి, డ్రిప్కి కాక? సాయిల్కి కొకోలి, స్టఫ్, తర్వాత అవని, పుడమి ఈ 3 కలిసి ఒక చెట్టుకి ఒక 3.5 నుంచి 4 కేజీలు వేసాం సార్. ఓకే సార్, ఇవి అవని, పుడమి, కొకోలి వేయడం వల్ల మీ భూమి సారవంతం ఏ విధంగా అవుతుందండి? మీరు అప్పుడు వేయినప్పటికీ ఇప్పుడు వేసినప్పటికీ ఎంత తేడా వ్యత్యాసం ఉంది? చాలా వ్యత్యాసం ఉంది సార్. మా చేనులో ఆల్రెడీగా వానపాములు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఇప్పుడు నీళ్లు కూడా వదిలేము. నీళ్ళు వదలకుంటే కూడా ఇప్పుడు దోగితే వానపాములు ఉంటాయి మా దాంట్లో. ఒకటి. రెండోది మాతోని కర్బన శాతము విపరీతంగా పెరిగిపోయింది. మెయిన్ ఇంపార్టెంట్ కర్బన శాతము ఉందంటే మొక్క ఎక్కడ డ్యామేజ్ కాదు. వచ్చిన పూత కానీ, వచ్చిన మగ్గ కానీ, వచ్చిన ఏదైనా కానీ డ్రాప్ కావడానికి ఆస్కారం ఉండదు. అవునండి.